యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట నిండు మనసుతో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ఈ పూట లూకా సువార్త 8వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం. ఎవడైనను దీపము ముట్టించి పాత్రతో కప్పడు, మంచము క్రింద పెట్టడు, కానీ వెలుగు కలిగేటువంటి దీపస్తంభం మీదే దాన్ని పెట్టడు. ఈ వాక్యములో దీపము ఎప్పుడూ కూడా దీపస్తంభం మీదే ఉండాలి. ఏ విషయములో కూడా అది పాత్రతో కప్పినట్లుగా ఉండకూడదని చెప్తున్నమాట. పాత్రతో కప్పినటువంటి స్వభావము ఏంటంటే లోకములో కొన్ని చీకటి సంబంధమైనవి ఉంటాయి, పాప సంబంధమైనవి ఉంటాయి, బలహీనమైన సంబంధమైనవి ఉంటాయి. అటువంటి సంబంధమైనటువంటి విషయములో వీళ్ళరా వాక్యం చెప్తున్నటువంటి మాట ఏమై ఉన్నదంటే, ఇదిగో అది ఎటువంటి స్వభావం కలిగినప్పటికీ వెలుగు బయటికి కనపడదు. పైకి కనిపించినంత విధముగా కొంతమందిని చూస్తే వాళ్ళ హృదయములు, వారి ఆలోచనలన్నీ చీకటిమయముగా ఉంటాయి. అందుకని మరి మోషే రాసిన కీర్తనలో 90వ కీర్తన 8లో మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. అయ్యా, మా రహస్య పాపములు నీ ఎదుట కనపడుతున్నాయి. కాబట్టి దేవుని ఎదుట రహస్యం అనేది ఉండదు. దీపములు వెలిగించబడిన అనుభవం ఏంటంటే దోషములు ఒప్పుకోవాలి, తమ పాపములు తెలుసుకొని, బలహీనతలు తెలుసుకునేటువంటి విషయంలో వారు దీపస్తంభం మీద పెట్టినటువంటి వెలుగుమయముగా వెలిగించబడతారు. అంతేకాని వెలిగించబడి పాత్రతో కప్పినట్లుగా ఉండటం అంటే ఏదో ఒక దోషణ, ఏదో ఒక పాపము, ఏదో ఒక బలహీనత వారిని కమ్ముకొని ఉన్నదని వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 2 కొరింథీ 4వ అధ్యాయములో 2వ వచనములోంచి మనం చూస్తే, అయితే కుయుక్తిగా నడుచుకొనక దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని యొక్క మనస్సాక్షి ఎదుట ఇదిగో మమ్ములను మేమే దేవుని మా సువార్త యొక్క ఇదిగో పరుగెత్తుచున్నప్పుడు ఎడల నశించువారే విషయములలో పరిగెత్తచటలేదని అనబడుచున్నది. ఇక్కడ గమనించినట్లయితే ఇదిగో కొన్ని విషయాలలో వారికి నచ్చినట్లుగా వంచనగా మేము బోధించట్లేదు, సత్యమును బోధించుచున్నాం. ఎందుకంటే దేవుని వాక్యము వెలుగై ఉన్నది, దేవుని వాక్యము సత్యమై ఉన్నది. ఆ వాక్యము విషయములో ఇదిగో ప్రతి ఒక్కరూ మేము దేని కొరకు పరుగులు పెడుతున్నామంటే ప్రతి మనిషిని వెలిగించటానికి. మీరు గమనించాలి, వాక్యము చేతనే మనం అందరినీ కూడా వారిని వెలిగించాలి. కానీ ఇదిగో సత్యమునకు విరోధముగా వ్యతిరేకమైనటువంటి బోధలు బోధించి సత్యమును అసత్యము చేసేటువంటి పరిస్థితుల్లో, అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు ఏమాత్రము వెలిగించబడలేరు. వెలిగించబడే అనుభవంలో ఉండాలనంటే ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్న మాట, సువార్త విషయంలో దేవుడు మరుగు చేయబడినటువంటి ప్రతి మాటలు దేవుని యొక్క వాక్యమును బయలుపరచబడి అనేక మందికి మనము బోధకులుగా బోధించి వినేవారము జాగ్రత్తగా విని ఆ వాక్యము చేత కట్టుకున్నవారు వారి దీపములు ఎన్నడూ కూడా ఆరిపోవు. అవి ఎప్పుడూ కూడా దేదీపమానముగా వెలుగుటకే దేవుడు ఆయన నియమించినట్లుగా రాయబడి ఉంది. లూకా సువార్తలో 11వ అధ్యాయంలో 33వ వచనములో ఎవడైనను దీపమును వెలిగించి ఇదిగో చోటునన్న కొంచెము కింద కానీ పెట్టడు కానీ లోపలకు వచ్చుచూ ఉండగా వెలుగు కనబడినట్లుగా దీపస్తంభం మీదనే పెట్టును. ఇదిగో వెలిగించుట
మంచము కింద కొంచెము కింద పెట్టకూడదు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే దీపస్తంభం మీదనే వాటిని పెట్టును. ఈ దీపస్తంభం మీద పెట్టేటువంటి విషయములో మీరు గమనించినట్లయితే కొందరు చూడండి, క్రైస్తవులు అని చెప్తుంటారు, నామకార్థమైన క్రైస్తవులు, ఏదో నమ్ముకున్నామని చెప్తుంటారు, అన్నిట్లో ఉన్నట్లుగా కనబడతారు. మనం ఒక వెలుగు సంబంధులుగా ఉండాలంటే మన దీపములు కొంచెము కింద మంచం కింద పెట్టడం కాదు. అనేక మందికి వెలుగుగా ఉండాలంటే ఇదిగో వాక్యం ఇలా బోధిస్తుంది. మేము ప్రభువు నమ్ముకున్నాం, మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన ఒక వాక్యము యొక్క బోధలు ఇవి అని అనేక మంది మధ్యలో వీరు ఎలా ఉండాలంటే ఒక ప్రత్యేకించబడినటువంటి వారుగా, దేవుని వెలుగు సంబంధులుగా అనేక మందికి అగపడాలి. ఇది కాకుండా లోక సంబంధమైనటువంటి కొన్ని కార్యక్రమాలలో ఉన్నటువంటి ప్రతి విషయంలో వారి దీపం ఎక్కడుందంటే ఏదో ఒక కొంచెము క్రింద ఉండినట్లుగా, ఇప్పుడో కాసేపు ఆరిపోయేటట్లుగా, అక్కడున్న ప్రదేశమంతా వెలుగుమయముగా లేకపోవటం కారణం అదే. సాక్ష్యం సరిగా లేదు. సాక్ష్యము సరిచేసుకొని వాక్యముతో సరిదిద్దుకొని సంఘ సహవాసములో, దేవుని వాక్యం యొక్క ఉపదేశములో, దేవుని ఆత్మ సంబంధమైన అనుభవాల మధ్యలో నడిపించబడుతున్నప్పుడు వారు వెలిగించబడతారని లేఖనాలు హెచ్చరిక చేస్తున్నాయి. మీరు గమనించినట్లయితే యోబు గ్రంథములో 7వ అధ్యాయములో 13వ వచనములో ఇక్కడ గమనించినట్లయితే ఇదిగో మాటలు చెబుతున్నటువంటి సత్యమును మీరు, నా మంచము నాకు ఆధారం ఇచ్చునా, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చునా అని చెప్తున్నారు. మంచం దేనికి సూచనగా ఉన్నది? కొందరు మంచం కింద పెడుతున్నటువంటి అనుభవం ఏంటంటే మంచం అనేది, పరుపు అనేది ఇక్కడ మాట్లాడతారు అంటే లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు, లోక సంబంధమైనటువంటి ప్రవర్తన నా బాధ నుంచి నిర్మూలన చేయలేదు. అందుకని ఇక్కడ అంటున్న మాట ఏంటంటే నా మంచము నాకు ఆదరణిచ్చునా, నా పరుపు నా బాధకు ఉపశాంతినిచ్చునా. ఉపశాంతి కలుగు చేసేది ఏంటంటే దేవుడి వాక్యమే కదా. ఆయన సన్నిధిలో వెలిగించబడినప్పుడే కదా. ఆయన వాక్యమును బట్టి మన మార్గాలు సరిచేసుకున్నప్పుడు నీకు ఉపశాంతి కలుగుద్దుగా. ఆ బాధ నుండి, ఆ శ్రమ నుండి, ఆ కష్టము నుంచి, ఆ దుఃఖము నుంచి, ఆ వేదన నుండి నీకు ఉపశాంతి కలుగుద్ది. అది దేవుని వాక్యము చేత నీ హృదయములు వెలిగించబడినప్పుడు, దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు. అదే ఇక్కడ చెబుతున్నటువంటి సత్యం అదే. ఎందుకంటే ఒక మాట ఉపమానంగా మాట్లాడతారు. యాకోబు అంటారు, యాకోబు పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనం, ఏలయనగా బంగారము ఉంగరమును పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మరొకడు బట్టలు కట్టుకోలేక దరిద్రుడిగా లోపలికి మురికి బట్టలతో వచ్చినప్పుడు వాడి ఎడల మీరు ప్రశస్తమైన వస్త్రములు ధరించుకొనుచున్నటువంటి సన్నపు నార వస్త్రములు ధరించుకున్న వారిని మంచి స్థలమందు కూర్చుండబెట్టను అని చెప్పాను. ఆ దరిద్రుని అక్కడ నిలవనివ్వకుండా, ఇదిగో లేకుండా ఇక్కడ ఇదిగో నా బలిపీఠము దగ్గర కూర్చుండమని చెప్పిన ఎడలా మీరు గమనించాలి. ఇక్కడ 2 విషయాలు కనపడతాయి. ఒకరు ప్రశస్తమైన వస్త్రాలు, వెండి బంగారాలు ఉంగరాలు ధరించుకొని వచ్చిన వారిని వాళ్ళకు ఒక పెద్ద పీఠం వేస్తారు. అదే దరిద్రతలో ఉండి వస్త్రాలు సరిగా లేక మురికి వస్త్రాలతో వచ్చిన వారికి చాలా ఎక్కువగా దరికి కాదండి, ఆ లోపల నుంచి వారిని బయటికి పంపించడానికే చూస్తారు. ఈరోజు మీరు గమనించాలి. ఈ 2 వ్యత్యాసాల్లో మనం గమనించినట్లయితే కట్టుకున్న వస్త్రాలు కాదు, పెట్టిన ఉంగరాలు కాదు, పైన కనిపించే డమ్మము కాదు, కానీ దరిద్రతలో ఉన్న, ఈనస్థితిలో ఉన్న అది లోక సంబంధమైనది. ప్రభు ఎప్పుడూ కూడా
దరిద్రులను పెంట కుప్ప మీద ఉన్న వారిని లేవనెత్తువాడు ఆయన లేవనెత్తువాడు. అయితే ఎవరు దేవుని వాక్యము చేత వెలిగించబడతారో వాక్యం చెప్తున్న మాట, వారు అన్ని విషయాల్లో కూడా వెలిగించబడతారు. ఈరోజు పైన ఉన్న వాటిని చూసి మోసపోతున్న రోజులు ఇవి. పైన రూపము కాదు, ప్రభు చెప్తున్న మాట హృదయ అంతర్భావాన్ని చూస్తాడు. నీ హృదయములో దేవుని వాక్యము ఎంతగా నీవు వెలిగించబడుతున్నావు, ఎంతగా నీవు ఆదరించబడుతున్నావు, ఎంతగా నీవు దీవించబడుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ప్రభు చెప్పినటువంటి మాటల ప్రకారముగా నిన్ను నీవు కుటుంబాలను దేవుడు అన్ని విషయాల్లో అలాగున వెలిగించబడి, అలాగున దీవించబడి, అలాగున దేవుని కొరకు నువ్వు ఒక మంచి సాక్ష్యముగా, ఇదిగో నీవు దీపస్తంభం మీద పెట్టిన ఒక దీపము వలె ఒక వెలుగునిస్తూ అనేక మంది మధ్యలో నీవు ఒక సాక్షిగా నీవు నిలవాలి. అట్టి కృపలో ప్రభు నిన్ను దీవించి ఆశీర్వదించి ఆయన మహిమ చేత నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇప్పటి వరకు మీ వాక్యం విన్న మీ బిడ్డలు వెలిగించబడాలి, దీవించబడాలి, అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి. ఇదిగోనైనా వారి దీపములు ఎన్నడూ ఆరిపోనివ్వకుండా మీ సన్నిధిలో ఆత్మీయతలు వెలిగించబడి మీ కృపలో స్థిరపరచబడినట్లు సహాయము దయచేయండి. ఈ ఉదయమే మీ వాక్యం వింటున్న మీ బిడ్డలను ఆశీర్వదించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.